మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యో రుద్ర రుద్ర ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రుద్ర వదులు. రుద్ర ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో నేను పడిపోతాను. అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు రుద్ర? అరే రుద్ర అయ్యో దుర్గతో కలిసి డ్రామాలాడి మమ్మల్ని మోసం చేస్తావా? రా రా. అయ్యో రుద్ర రుద్ర ఆగు. రుద్ర మామ్ డాడ్ మామ్ డాడ్ తొందరగా రండి. ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావా? ఏ రుద్ర ఏం చేస్తున్నావు? అసలు నువ్వేంటి జానకిని అలా పట్టుకున్నావు? వదలు. నేను వదలను. వదిలితే ఎస్కేప్ అయిపోతుంది. రుద్ర పిచ్చి పిచ్చిగా ఉందా? మా అమ్మ ఎస్కేప్ అవడం ఏంటి? వదులు. అమ్మా అదలా పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటావేంటమ్మా? కొట్టమ్మా. ఇప్పుడు ఈవిడ ఏమీ చేయలేదు. కొట్టడానికి ఈవిడేమి కింగ్ కోబ్రా కాదు. ఏమీ చేయలేని ర్యాట్ స్నేక్, బురద పాము. రుద్ర ఏంటిది? ఒంటి మీద స్పృహుండే చేస్తున్నావా? తను మామ్ ఈవిడ దుర్గ కాదమ్మా, జానకి. ఏవండి రుద్రగారు, ఎందుకండి కొరడా దెబ్బలు తినే వరకు తెచ్చుకుంటారు? వదిలేయండి. రుద్ర ఏమైంది నీకు? తను జానకి అని అందరికీ తెలుసు. ఇన్ని రోజులు నువ్వే తను దుర్గా అంటున్నావు. మేము తను జానకో దుర్గా తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాం. వీళ్ళేమో ఖచ్చితంగా తను జానకే అంటున్నారు. ఇందులో కొత్త విషయం ఏముంది? డాడ్ నేను చెప్పేది ఈవిడ దుర్గ కాదు జానకి అని. బేబీ తను జానకి అని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నాను అని అంటున్నావా? మరి ఇన్ని రోజులు దుర్గా అనంటే నువ్వు ఎస్ మామ్, షీఈస్ జానకి. జానకి కళ్యాణరాముడు. ఏంటి మా అమ్మ జానకిని పట్టుకొని మాటి మాటికి జానకి జానకి అని అంటావు? అవును తను మా అమ్మ జానకే. మాకు కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఈ అమ్మకి కళ్ళు కనిపించట్లేదు. ఈ జానకి కళ్ళు కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏ రుద్ర నీకు పిచ్చిగానే పట్టిందా? కళ్ళకు ఆపరేషన్ అయి చూపు వచ్చిన మనిషికి కళ్ళు కనిపించమంటావేంటి? ఎస్, ఈవిడకి చూపు లేదు, చూపు రాలేదు. ఈమె కళ్ళకి ఏ ఆపరేషన్ జరగలేదు. ఈవిడ నువ్విక్కడికి తీసుకొచ్చి నాటకమాడించిన దుర్గ కాదురా ముసలోడా. జానకి, నిజంగా చూపులేని జానకి. ఏంటి జానక రుద్రకెలా దొరికేసింది? ఆ దుర్గ తీసుకెళ్లి ఎక్కడో దాచేసిన జానకి. దుర్గతో కలిసి నాటకమాడి ఈ ఊరికి అటుపక్క ఎక్కడో ఒక చోట దాక్కుని ఉన్న జానకి. తప్పు నేను మాట్లాడట్లేదు, మీరు చేశారు. ఇదిగో చూపు లేని జానకి. ఈ రోజు నేను నా ఫ్రెండ్ తో కలిసి అనకపల్లి వెళ్ళాను. అక్కడ ఒక పార్క్ లో ఈ జానకి తడుముకుంటూ వెళ్లి ఒకరిని గుద్దేసింది. తను ఈవిడ్ని తిట్టింది. ఈవిడ సారీ కూడా చెప్పింది. నేను వెళ్లి చేయి పట్టుకోగానే దుర్గక్క వచ్చేసావా అంది. తర్వాత పారిపోబోయింది. నేను వెంటనే వెళ్లి బలవంతంగా కారెక్కించి ఇక్కడికి తీసుకొచ్చాను. చెక్ చేయండి. ఈ
జానకి చూపు వచ్చిందో లేదో చెక్ చేయండి. తనకి కంటి ఆపరేషన్ జరిగింది అనేది అబద్ధమో నిజమో నిరూపించండి. కమాన్, మీరే తన కళ్ళ ముందు వేళ్లు చూపించి తన చూపు చెక్ చేయండి. కమాన్. తాతయ్య నిజంగా అమ్మేనా? కనిపిస్తుంది కదమ్మా. అయిపోయిందమ్మా, మన బతుకు మళ్ళీ మొదటికి వచ్చేసింది. మామ్, డాడ్, నేను జానకిని పట్టుకున్నాను. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళింది, మనల్ని ఏడిపించింది, జానకిలా నటించింది దుర్గా. చూపు ఉన్న దుర్గే చూపొచ్చిన జానకిలా నటించింది. ఇదిగో అసలైన జానకి, చూపు లేని జానకి. రే సతీ, నువ్వు నీ పప్పులు ఉప్పులు తీసుకొచ్చి దూరం నుంచి చూపించి అదేంటి చెప్పమని చెక్ చెయ్యి. డాడ్, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అమ్మా జానకమ్మ గారు, మీరే దొరికిపోయారా? ఇప్పుడేంటి దారి? ఈ దుర్మార్గులు ఇప్పుడు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దుర్గమ్మ గారిని అరెస్ట్ చేయిస్తారా? చెక్ చేయరా సతీ. అదేదో నువ్వే చెక్ చేయొచ్చు కదా రుద్రా. ఏంటి రుద్రా, నువ్వే చెయ్య చెకింగ్ ఏదో. ఏంటి రుద్రా అలా మొహంలో మొహం పెట్టి చూస్తున్నావు? నేను జానకినా కాదానా? నాకు చూపు వచ్చిందా రాలేదా అనా? నువ్వు జానకివి. రుద్రా, ఏంటమ్మా నీ బాధ ఏంటి? నేను జానకినా కాదా అనేసేనా? కాదని నేనన్నానా? మహేంద్ర, చాలా టెన్షన్ గా ఉన్నావు. ఇందాకడి నుంచి ఆ మీసం తెగ పీక్కుంటున్నావు. ఆపే. ఏది నీ చేతి వెళ్ళు నా కళ్ళ ముందు పెట్టు, చెక్ చెయ్యి. ఏది నీ చెయ్యది, చెక్ చెయ్యి, చూపించు. నీ వేళ్ళు ఎన్ని వేళ్ళు చూపిస్తావో చూపించు. ఏది చూపించు, చూపించు. 1 2 3 4 5. నీ చేతిలో ధనరేఖే లేదు. నువ్వు ఎవరైనా ఎలా అవుతావు? ఎప్పటికీ అవ్వలేవు. వెళ్ళు. విశాలాక్షి, చూపులేంది నాకు కాదేమో, నీ కూతురు కనుకుంటా. నాకు చూపులేదు అంటుంది. ఒకసారి తీసుకెళ్ళి ఐ డాక్టర్కి చూపించండి. అలాగే సైకియాట్రిస్ట్ కూడా చూపించండి. నన్ను పట్టుకుని అది నువ్వే నువ్వే అంటుంది. దాంతో వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. దెబ్బకి సెట్ అయిపోతుంది. అమ్మా, వీళ్ళకి ఆ డాక్టరు ఈ డాక్టరు అవసరం లేదమ్మా. ఒంటి మీద కొరడ పడక కొన్ని రోజులు అయిపోయింది కదా, అందుకే మైండ్లు చెదిరి ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. ఒక్కసారి కొరడతో తోలు తీసే, మళ్ళీ తిన్నగా తయారవుతారు. కొట్టాలనుకుంటే మొన్న దుర్గ కొడుకు ద్వారక విషయంలో వీళ్ళు చేసిన తప్పుకే వీళ్ళ ముగ్గురు తోలు తీసేయాలి. కానీ కొడితే దెబ్బలతో భయం పోతుంది. కొట్టకుండా ఉంటే ఎప్పుడు కొడతానో అనే భయము లోపలే ఉండిపోతుంది. ఉండాలి కూడా.
ఏం రుద్ర, నువ్వు నా చెయ్యి పట్టుకుని లాక్కొస్తావా? అంటే నేను చూపు లేకుండా నటించగానే నీకంత బలం వచ్చేసిందా? లేదు లేదు, నువ్వు నటించలేదు. నేను నిన్ను చూశాను. అక్కడ నాకు దొరికింది నువ్వు కాదు. నేను కదా నా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చే దారిలో మారిపోయానా, కార్లో మారిపోయానా? ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేను కళ్ళు లేనట్టు అప్పుడప్పుడు సరదాగా నటిస్తాను. నాకు చూపు లేనప్పుడు నేనెలా ఉన్నానో గుర్తు చేసుకుంటూ నటించాను. అలాంటి నటన చూసి నువ్వు నన్ను లాక్ రావడాలవి చేసావనుకో, ఒకేసారి నీ లిస్ట్ అంతటినీ కలిపి ఒకేసారి తీసేస్తాను నీ తోలు. గుర్తుంది కదా కొరడాలతో కొడితే ఎంత మంటెక్కిపోతుందో. జానకి ప్లీజ్ వదిలే. రుద్ర చిన్నపిల్ల కదా, తెలియక మిస్టేక్ చేసింది. ఏంటి విశాలక్షి, అంత పెద్ద గుడ్లేసుకుని అలా చూస్తున్నావు? ఏంటి నీ కూతురు చెప్పినట్టు పోలీసులను పిలుస్తావా? పిలు, కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు. అప్పుడు నా స్టైల్ మార్చేసుకుని నేను దుర్గనే అని చెప్పేస్తాను. మరి చూపులేని జానికి ఏది అనంటే ఏం చెప్తావు? కిడ్నాప్ చేశానని చెప్తావా? లేదు నేనే జానకిని అని చెప్తాను. దుర్గ ఏది అని నేనే అడుగుతాను. అప్పుడేం చెప్తావు? జాగ్రత్త, మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ అయిందనుకో, ఈసారి ఖచ్చితంగా దుర్గమ్మ పూంటుంది నాలో. పదమా. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎగులు ఖాళీ ఆయనే, అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎగులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. వెళ్ళా మెళ్ళో నగలతో సహా. ఏంట రింగ్టోను? ముందు ఆఫ్ చేయి. సిచ్యువేషన్ ని కరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. నువ్వు మాట్లాడుకు డాడ్, నేను నా కళ్ళతో చూశాను. రుద్ర నిజంగా అమ్మని చూసేసిందా? చూసేసింది. వెళ్ళి జానకిని పట్టుకుంది కూడా. అదప్పుడే పార్కుకు వెళ్ళి నేను చూశాను. అయ్యో, రుద్ర జానకిని చూసేసింది. ఇప్పుడేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. రుద్రకి జానకి చూపు లేదన్న విషయం తెలిసిపోయిందని నాకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నది జానక్ కాదు దుర్గే అన్న విషయం క్లియర్గా రుద్రకి తెలిసిపోయింది. అక్కడుంది దుర్గ కాదు జానకియే. ఇక్కడున్న మనిషి కూడా నేనే జానకిని అంటుంది. నో, ఈ మనిషి జానకి కాదు. నేనిక్కడ పార్కులో చూసిన మనిషి. ఆ మనిషి చూపు, ఆ మనిషి చేత, ఆ మనిషి మాట. దుర్గక్క వచ్చేసావా? అన్ని అన్ని నాకు కళ్ళ ముందే ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చే లోపు చూపులేని జానకి చూపు వచ్చేసిందా? మహేంద్ర, మహేంద్రనే. ఏదైనా మాట్లాడితే చాలు మహేంద్ర అని అడ్డం పడిపోతాం. ఆ ఈడియట్ ని పెళ్లి చేసుకుంటానని అంత చేసింది కాదన్నానా? సపోర్ట్ చేశాం కదా.
అక్కడ చెప్పు దెబ్బలు తినిపించినంత పనిచేసింది. మళ్ళీ వెంటనే ఎక్కడో జానకిని చూశానని చెయ్యి పట్టుకుని లాక్కొచ్చేసింది. అసలే పెనం మీద ఉన్నాం, బేస్ కాలిపోతుందిరా దేవుడా అనుకుంటే ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలోకి పడేసింది. ఏ చెయ్యి పట్టుకుని లాక్కొస్తున్నప్పుడు తెలియలేదా ఆ మనిషి ఎవరు అనేది, దానికి చూపుందా లేదా అనేది? అక్కడ జానకి చూపు లేదు, ఇది ఫిక్స్. మరి అంత క్లారిటీగా తెలిసిపోయాక తను అమ్మని ఎలా వదిలిపెట్టింది? నువ్వెలా అమ్మ ప్లేస్ లోకి వచ్చావు? రుద్ర చేతిలోంచి జానకిని తప్పించడానికి నేను వెంటనే ఒక ప్లాన్ వేశాను. అయ్యో, నువ్వెక్కడికి వెళ్ళావు? అక్కడ రుద్ర జానకిని చూసేసింది. శనక్కాయలు తీసుకురమ్మని అయ్యో, పంపించారమ్మా. నీ శనక్కాయలు నువ్వును. వెళ్ళు వెళ్ళు, జానకిని తీసుకురా, వెళ్ళు త్వరగా. జానకిని ఎలాగైనా తప్పించాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఇది ఫిక్స్, మనం అనుకున్నవన్నీ ఫిక్స్. అక్కడ ఆవిడ కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ టైం కొరడాతో మన తోలు తీసేద్దామని. మహేంద్ర, మహేంద్రనే నాకు ఆ కొరడ చూస్తేనే గుండెలు జారిపోయాయి. మనం ఫిక్స్ అయితే అది జరగకపోవచ్చేమో, కానీ దుర్గా అలియాస్ జానకి ఫిక్స్ అయితే మాత్రం అది మారదు, మన తోలు ఊడిపోతుంది. ఇక్కడుంది దుర్గా అలియాస్ జానకి కాదు, ఓన్లీ దుర్గే. నా కళ్ళు నన్ను చీట్ చేయవు. మరెలా మారింది బేబీ? నువ్వు పట్టుకుంది జానకిని అన్నప్పుడు ఇంటికొచ్చేసరికి దుర్గలా ఎలా మారింది? నేను జానకి చేయి పట్టుకున్నప్పుడు ఎవరు నన్ను డాష్ ఇచ్చారు. నా గాగుల్స్ కింద పడ్డాయి. నేనవి తీసుకునే టైంలో జానకి పారిపోయింది. నేను వెట్టుపడ్డాను. జానకి అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక చోట కనిపించింది. నేను వెళ్ళి పట్టుకున్నాను. బేబీ, అక్కడే జానకిని మార్చేసి దుర్గొచ్చుంటుందా? ఎస్, జానకిని ఫాలో అవుతూ వచ్చింది నేను. అక్కడే జానకిని తప్పించేసి జానకి ప్లేస్లోకి వచ్చేసాను. అయ్యో, ఏంటి మేడం అవును, దొరికిపోయారు? దొరికిపోయాను. రుద్ర చూసేసింది. సర్లే పదండి మేడం, పదండి పదండి. అయ్యో రుద్ర, రుద్ర, ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నీ సంగతి ఆ దుర్గ సంగతి తెలుస్తాను. ఈ రోజు వదిలేదలేదు. నేను కావాలని జానకిలో నటిస్తూ ఇంటికొచ్చాను. అబ్బా, భలే ప్లాన్ చేసావు పెద్దమ్మ. ఏదో గొప్ప థ్రిల్లింగ్ సీన్ చూసినట్టు అనిపిస్తుంది. అంటే పుష్ప సినిమాలో హీరో లారీని తీసుకెళ్తూ అలా రోడ్ టర్నింగ్ అవుతాడు, పోలీసులు కూడా వెనకే వస్తారు, ఆ గ్యాప్ లోనే లారీని పెద్ద నూతిలో తోసేస్తాడు, అలాగా? కరెక్ట్ గా చెప్పావు. అక్కడే దుర్గా జానకి ప్లేస్ లోకి వచ్చుంటుంది. మామ్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్ని రోజులు దుర్గని ఎవరో కిడ్నాప్ చేశారని ద్వారక వాళ్ళు అంటున్నారు కదా. దుర్గే తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా కలరింగిస్తుంది. చూపులేని జానకిని దాచేసి తను చూపొచ్చిన జానకిలాగా మనల్ని చీట్ చేస్తోంది. లేదంటే జానకి చూపు రాలేదని మనం కేసు పెడతాం కదా. నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు బేబీ, కానీ దానికి ప్రూఫ్ ఎలా దొరుకుతుంది రుద్ర? దొరుకుతుంది మా, అది నేను కనిపెడతాను. ఐల్ ఫైండ్ జానకి.
మరి తను అమ్మని కనిపెట్టేస్తే ఎలా పెద్దమ్మా? ఎలా కనిపెడుతుందమ్మా? ఇప్పుడు నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఇంకో వారం రోజుల్లో మీ అమ్మకి కంటి ఆపరేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? అవును రాముడు, నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. డాక్టర్ గారు యుఎస్ నుంచి వస్తూ ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా తీసుకొస్తున్నారట. 1 వీక్లో వస్తామని చెప్పారు. రాగానే ఆపరేషన్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా రుద్ర, విశాలాక్షి, మహేంద్ర ముగ్గురు కలిసి మనల్ని ఫాలో చేస్తారు. అమ్మ దగ్గరికైతే నేను వస్తాను. వీళ్ళు జానకి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. నేను రాముడిని తీసుకెళ్లడమే కష్టం అనుకుంటే నువ్వు కూడా వస్తానంటావేంటి? నాన్నని తీసుకెళ్లేటట్టయితే నేను వస్తాను అంటున్నాను. సరే. జానకిని చూడటానికి ఆ స్వాతి ముత్యం గారిని, సౌందర్యాన్ని తీసుకుని సాయంత్రం దుర్గా బయలుదేరుతుంది.